Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. దాన్ని చూసి మా వాడు ఫస్ట్ వచ్చాడు, మా వాడు బాగా పాడాడు, మా వాడు బాగా పరిగెట్టాడు, గోల్డ్ మెడల్ వచ్చింది, ఇలాంటి సందర్భాలు ఉన్నాయా? అసలు మీకు గుర్తున్నాయా రాము గారు ఇచ్చినప్పుడు? నేనంతా నాకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించేసాం అంతే. తర్వాత ఇంకా మళ్ళీ మన ప్రపంచం వేరే. నిజంగా మీరు నమ్మారా మనసులో మంచి ఇంజనీర్ అయ్యి ఏం చేస్తానని? ఉద్యోగం వచ్చేస్తుంది కదమ్మా, డిగ్రీ అయిపోతుంది. ఇంజనీరింగ్ డిగ్రీ అయితే మరి రాము రాగానే మా నాన్నగారు ఇంజనీర్ అయిన నాగార్జున సాగర్లో 12 సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్ వచ్చేసారు. ఆయన సివిల్ ఇంజనీర్. ఆయన ఏం చేశారు, రాముని తీసుకెళ్ళి తాజ్కృష్ణ రాజకృష్ణ జీవికే రెడ్డి గారు, సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దగ్గర చేశారు కాంట్రాక్టర్స్. అప్పుడు మీ జీతం ఎంత సార్? ఆ స్నేహబంధం 800 1,000 కదా, 1,000 సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అది చాలా ఒక గ్యాప్ పీరియడ్ నాకు. అది ఆ టైంలో ఇప్పుడు నేను ఒక ఏపు నుంచి నా పెళ్ళింది అప్పుడే, నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చాక. ఆ పెళ్ళి ఏమో 3rd డే నుంచి వర్కౌట్ అవ్వడం మానేసింది. ఇది 4-5 years అప్పుడే అందరం కలిసి ఉండేవాళ్ళం. మా ఇద్దరికి గొడవలు కూడా మా ఇంట్లోనే అయ్యాయి. అప్పుడు మరి నేను ఇలా చెప్పి ఇప్పుడు అమ్మకి నేను వచ్చి చెప్పినప్పుడు అమ్మ ఎగ్జాక్ట్లీ ఏమనుకో, నేను ఫస్ట్ టైం నేను చేసుకుని నువ్వేమనుకున్నావు నాకు తెలియదు అసలు. నేనంటే మా పెద్దవాళ్ళు ఉంటారు, మా నాన్నగారు అటు మా బావగారు, వాళ్ళకి ఇష్టం లేని పని చేయకూడదని నేను అని వద్దులేమ్మా మనం అలా చేసుకోకూడదు. ఇంటర్ కాస్ట్ అని ఇష్టం లేదు. అంటే నేను ఏదో చెప్తాను కానీ తీసుకోను వాళ్ళు చెప్పింది. పాయింట్ అది అయితే చెప్పాడు, డిఫరెన్స్ బిట్వీన్ టెల్లింగ్ అండ్ ఆస్కింగ్. అయితే రత్న వాళ్ళ అమ్మగారు వచ్చారు. వస్తే నేను కాదండి మా పెద్దవాళ్ళకి ఇష్టం లేని పని చేయను, నేను రత్న అంటే నాకు ఇష్టమే, నాకేం అభ్యంతరం లేదు. విజయ ఫ్రెండ్ కదా, విజయకి ఇంటికి బాగా వచ్చేది. ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? నాకేం అనిపించలేదు. కానీ రత్నతో శ్రీరాము ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఓ రోజు రత్నకు తెలియకుండా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మనం మనసు హర్ట్ చేయకూడదు కదా, ఏంటి అమ్మాయితో ఆ కబుర్లు అన్నాను. ఆ గంటలు కూర్చుని కబుర్లు చెప్తావు ఏంటంటే నాకేం నచ్చలేదంటే, అమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా, నాకు తన ఇంటెలిజెన్స్ నచ్చి ఇద్దరు ఏదో ఒక టాపిక్ కామన్గా ఉంటాయి కదా, ఇద్దరు కలిస్తే ఇప్పుడు నాకు సంగీతం ఇష్టం నీకు ఇష్టం అనుకో, అప్పుడు మనకి ఎంతసేపు అయినా కబుర్లు చెప్పుకుంటాం కదా. నేనేమన్నాను దానికి, దాని ఇంటెలిజెన్స్ ఇష్టం నాకు, తన తెలివితేటలు ఇష్టం అమ్మ నాకు. ఇంతకన్నా కాదు అది పైగా నీకు చాలా అందమైన అమ్మాయి అదే వస్తాయి కదా, చేస్తాను వద్దమ్మా నువ్వు చేసుకోకుంటే. అందరం ఏం చేసుకుంటారమ్మా, అన్నం తీసి జేబులో పెట్టుకోవాలి, తెలివి ఉంటేనే బాగుంటుంది. అంటే ఆ రోజుల్లో ఇంకా హార్ట్ రొమాన్స్ లేకపోతే అలాంటివి ఉండి మీరు ఇప్పుడు లాల్చి పైజమా వేసుకున్నారు, మెదిలిన లేత కావాలి. జానోదయం అవ్వక ముందు ఉన్న భావాలు అన్ని జేబులో పెట్టుకుంటారా, అందం తీసుకుని జేబులో పెట్టుకోవాలి, అమ్మాయి ఎంత ఇంటెలిజెన్స్ అన్నాడు. మంచి ఫీచర్స్, మొహం కళగా ఉంటుంది. సో అప్పుడు వీళ్ళందరూ చెప్పిన తర్వాత వద్దు అని చేసుకున్న తర్వాత 3వ రోజు ద మ్యారేజ్ ఫెయిల్డ్. 3వ రోజు అంటే ఏంటంటే మనం ఇమేజెస్, అంటే ఇప్పుడు ఒక ఫ్రీడమ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వీళ్ళు ఉన్నాడు ఎవ్వడో కూడా పెళ్ళి ఉండలేడు. అది తెలుసుకోలేకపోవటం అనేది నా తప్పు. అది నేను నా రత్నాకర నేను ఇంట్లో అని అనుకుంటాను, అది నేను అర్థం చేసుకోవాల్సింది అది. అందుకని